యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించి. అందుకే దేవుడు అంటాడు, వచ్చే కమ్ అవుట్, గాడ్ విల్ సెపరేట్ యు. అబ్రహాము రమ్మంటే తన తండ్రిని పెట్టుకొచ్చాడు. తండ్రి చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. ఎంత బాధ ఉంటుంది దేవుడికి. మళ్ళీ లోతుని. కానీ గుర్తుపెట్టుకోండి, తుదకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వెన్ని పొరపాట్లు చేసినా, ఏం చేసినా, ఆలస్యం జరిగినా, నీవు విధేయత కోసం ముందుకు వెళ్ళిపోతున్నావా, అలా వెళ్ళిపోతూ ఉన్నావా, దేవుడికి అదే కావాలా. చూడండి, ఒక మంటి ముద్దలోంచి తీసి 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 బంగారం ఎంత చక్కగా చేస్తారు. 24 క్యారెట్ గోల్డ్. అలాగా 24 క్యారెట్ గోల్డ్ని తయారు చేశాడు. నీవెన్ని పెట్టుకో, ఎన్ని చెయ్యి, ఎన్ని శోధనలు, ఇఫ్ యు ఆర్ జస్ట్ ఫాలోయింగ్, ఆయన వెంబడిస్తూ ఉంటే తుదకు దేవుడు నీ జీవితాన్ని ఘనంగా ముగిస్తాడు. కాబట్టి గతాన్ని గురించి పెద్ద ఆలోచించుకు. ఇప్పుడు గతంలో ఆలస్యం జరిగింది, ఓకే, పాపాలు చేసావు, అవి చేసావు, ఇవి చేసావు, అన్నీ అయిపోయాయి. యస్, నౌ మేక్ ఎ డెసిషన్ టుడే. అయ్యా, ఐ విల్ స్టిల్ ఫాలో యూ. ఇంకా నేను వెంబడిస్తాను. ఆలస్యం అవని, ఏదైనా అవని వెంబడిస్తాను అనుకుంటే లాస్ట్కి ఎలాగవుతుందంటే దేవుడు చూడండి, యాకోబు 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతని నీతిగా ఎంచబడాను అను లేఖనము నెరవేర్చబడాను, మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు కలిగను. డిలే క్యాండిడేట్, బట్ హీ వాక్ కంటిన్యూస్లీ. ఫైనల్గా దేవుడు అతన్ని నా ఫ్రెండ్ అంటే నేను చెప్తే చేసేస్తాడు. హీ కెన్ అండర్స్టాండ్, నా హృదయానుసారుడు, నన్ను అర్థం చేసుకోగల మనిషి. ఇట్ టుక్ టైమ్, బట్ గాడ్ మేడ్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. గాడ్ టోల్డ్ హిమ్ దట్ హీ ఈస్ ద ఫ్రెండ్. 2 Chronicles chapter 20 verse 7. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. అంటే శాశ్వతము. God is God of Abraham, friend forever. I will give you the land forever, your people forever. ఆలస్యం జరగనే, ఏం జరగనే, దేవుడు ఎలా చేశాడు ఉండనే, అంతా జరిగింది, ఏదో జరిగింది, ఆ పాపాలు చేసావు, ఈ చేసావు, కానీ వెంబడించు. దేవుడు నిన్ను పరిశుభ్రం చేసి తుదకు అబ్రహాములాగా తయారు చేస్తాడు. యు ఫాలోయింగ్ హిమ్. శిష్యులందరూ తిరస్కరించారు. ఒకడేమో డౌట్ పడ్డాడు, ఒకడేమో తండ్రిని చూపించి అంటాడు ఫిలిప్పు, ఒకళ్ళేమో ఈయన కాదా నేను నమ్మనంటాడు, ఇంకొకళ్ళేమో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటాడు, ఇంకొకళ్ళేమో ఎవరు వాయిస్ పాపులర్గా ఉంటే వాళ్ళతో పోదామని చూస్తారు. పేతురు చేపలు పట్టుకుందామా అంటే ఆ చేపలు పట్టుకుందాం వెళ్ళిపోతారు అందరూ. ఓకే, అలాంటి వాళ్ళని దేవుడు మళ్ళీ పరిశుద్ధాత్మనిచ్చి ప్రార్థించేటట్టు చేసి భూలోకాన్ని తలకేసి పరలోకం తీసుకెళ్ళి స్నేహితుల టేబుల్లో కూర్చుంటున్నాడు. అందరూ చెప్పండి, ఎన్ని జరగని, ఏమైనా జరగని, నేను ఆయన్ని వెంబడించి తీరుతాను. ఐ విల్ జస్ట్ కీప్ ఫాలోయింగ్ హిమ్. యూ విల్ ఎండ్ అప్ లైక్ అబ్రహాం. అందుకనే మాటి మాటికి డోంట్, నాకు ఎందుకు ఇలాగ అయింది, పక్కన పెట్టండి. ఐ విల్, నేను ఇప్పుడు వెంబడించాలనుకుంటున్నా, వెనక్కి తీయును. ఐ విల్ జస్ట్ గో అహెడ్, డిసైడెడ్, ఎండ్ అప్ యాజ్ ఎ గ్లోరియస్ పర్సన్. యెషయా గ్రంథం 41:8. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, You see that now? So God has finally chose Abraham. దేవుడు ఎత్తుక్కుంటున్నాడు అనమాట. ఇప్పుడు నోవా పర్ఫెక్టా? కాదు. అబ్రహాం పర్ఫెక్టా? కాదు. వీఆర్ ఆల్ నాట్ పర్ఫెక్ట్. లెట్ us go to అపోస్తుల కార్యములు 7:2-4 చూద్దాం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఓకే, ఈ ఫ్యామిలీతో పాటు అబ్రహాం అక్కడికి వచ్చాడు. అక్కడేమో చాలా కాలం ఉన్న తర్వాత తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత నుంచి వేరే చోటుకి వెళ్ళాడు. అండర్స్టాండ్ గాడ్. చాలామంది దేవుడిని ఈరోజు లోతుగా అర్థం చేసుకుంటున్నారు. అండర్స్టాండ్ గాడ్. దేవుడు ఏం చేస్తాడు, పొరపాటు చేసిన, ఇంపర్ఫెక్షన్ అయినా ఇంకా నువ్వు బండే అంటాడు, ఇంకా నువ్వు ఆశీర్వాదమే అంటాడు. అబ్రహాం అలాగే ఆశీర్వదించాడు. స్టిల్ ఐ బ్లెస్ యూ అంటిల్ హి బికేమ్ బ్లెస్డ్. అబ్రహాం ద్వారా ఏం చేశాడు దేవుడు? సో ఒక స్త్రీ నుంచి వచ్చే ఒక సంతానాన్ని అన్నాడు. ఆ సంతానం ఎవరు? స్త్రీ నుంచి వచ్చినటువంటి ఆ సంతానం ఎవరు? యేసుప్రభు వారు వచ్చారు. సో గాడ్ హెస్ యూజ్డ్ అబ్రహాం. అంటే ఏం చూస్తున్నాడు? ఏమైనా సరే, బ్యాక్గ్రౌండ్ అని ఏమైనా, నేను ఆయన్ని వెంబడించడం మానను, నువ్వు నీ పిల్లలు. బీ క్లియర్ ఇన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దెన్ గో టు గలేషియన్స్ చాప్టర్ 3:7-9. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. ఎవరైతే ఈరోజు విశ్వాసం ఉంచుకున్నా అంటే అబ్రహాం లాగా ఆశీర్వదించబడాల్సిందే. అంటే అర్థం ఏంటి?
నీ ఈ భూలోకాన్ని విడిచిపెట్ట ముందు ఘనంగా విడిచిపెట్టాలా. నో మ్యాటర్ వాట్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఇయర్స్. నీ తల్లి ఎవరెవనవని, తండ్రి ఎవరెవనవని, చదువు ఏమైనా అవని, అంత అనవసరము. తుదకు ఘనముగా నీ జీవితాన్ని ముగించాలా. యు ఆర్ అ మైటీ ప్రిన్స్ అబ్రహామ. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు గో టు హెవెన్. మేము అబ్రహాము కుమారులము. యూ నీడ్ టు గో లైక్ అబ్రహాం. ఆలస్యం జరగవచ్చు, కొన్ని పొరపాట్లు చేయొచ్చు, కొన్ని పాపాలు చేసి ఉండొచ్చు, కొన్ని చోట్ల పడిపోయి ఉండొచ్చు. డోంట్ వారీ. ఆయన ముందు అలా వెళ్తూ ఉంటుండగా దేవుడు నిన్ను శుభ్రం చేసి ఘనంగా ముగిస్తాడు. సో ఆల్వేస్ హ్యావ్ ఏ హై ఫినిషింగ్ ఎండ్. నేను ఇలా అయిపోతాను అనుకో, నా జీవితాన్ని ఘనంగా ముగిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ మీ. నేను ఈ భూలోకాన్ని విడిచిపెట్టే ముందు ఐశ్వర్యవంతుల వలె ఘనతతో ఆశీర్వదించబడాలి. ఐ విల్ రీడ్ Genesis 12 and then tell you how God is blessed Abraham. ఆలస్యం ఉందా, అది ఆ రోగం పోతుంది. ఆలస్యం ఉందా, ఆ ఎముకలు స్వస్థపడతాయి. గాడ్ విల్ ఎన్లార్జ్ యువర్ బార్డర్స్. మీరు గనక వెంబడిస్తూ ఉంటే యేసు ప్రభు వారిని అబ్రహాములాగా ముగిస్తారు. యూ విల్ ఫినిష్ లైక్ అబ్రహాం. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాంతో కూడా ఆశీర్వదించబడదు. సీ దట్ దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఈ అబ్రహాము కోసమే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ అబ్రహాము కోసమే మళ్ళీ మొత్తం తీసేసి నోవాను పెట్టాడు. ఈ నోవా ఆశీర్వదిస్తే ఆశీర్వాదం నుంచి అబ్రహాం పట్టుకొచ్చి సంబడి విల్ ఫోకస్ ఆన్ అబ్రహామిక్ బ్లెస్సింగ్. అబ్రహాంకి ఏ ఆశీర్వాదం ఉంది? మెల్కిజెదెక్ పవర్స్. హి హాడ్ మెల్కిజెదెక్ పవర్స్. మెల్కిజెదెక్ యాజకత్వం చొప్పున ఉన్నాయి. స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ వీక్నెస్, పవర్, గ్లోరీ, హానర్. క్లెయిమ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ వాక్యములో ఏ రీతిగా నువ్వు అబ్రహామును తీసుకొచ్చి ఆయా అవిధేయతలో, ఆలస్యములో, కష్టములో, బాధల్లో తుదకు అబ్రహామును ఘనంగా ముగించావు. అలాగే ప్రతి విశ్వాసి వారి బ్యాక్గ్రౌండ్ ఏమైనా, ఎటువంటి పరిస్థితి అయినా సరే తుదకు ఘనముగా ముగిస్తావని ఇంత గొప్పగా నువ్వు రాసావయ్యా. మేమైతే దీని మీద కేంద్రీకరించి ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని నీకు గొప్ప సాక్షులుగా ఉండి ఘనంగా ముగించి నిన్ను పరలోకంలో కలుసుకునేటట్టు ప్రతి ఒక్కరికి ఆ గొప్ప కృప దయచేయమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.